డిజిటల్ డిస్ట్రాక్షన్ ఈ మాట మనందరికీ చాలా బాగా తెలుసు కదా. అయితే ఈ సమస్యను ఒక స్టూడెంట్ కథ ద్వారా చూద్దాం. బహుశా ఈ కథలో ఎక్కడో ఒకచోట మనల్ని మనం చూసుకుంటామేమో. పొద్దున్నే నిద్రలేవగానే మనలో చాలామందికి చేతిలోకొచ్చేదేంటి? ఫోనే కదా. అలా ఒక్కసారి స్క్రోలింగ్ మొదలుపెట్టామంటే చాలు, గంటలు నిమిషాల్లా గడిచిపోతాయి. ఈ అనుభవం మనలో చాలామందికి ఉండే ఉంటుంది కదా. అసలు ఓ చిన్న అలవాటు మన విలువైన టైంని ఎలా దొంగిలిస్తుందో ఎప్పుడైనా గమనించారా? ఇక్కడే అసలు ఫైట్ మొదలవుతుంది మనందరి జీవితాల్లోనూ. ఒకవైపేమో పెద్ద పెద్ద కలలు, ఏదో సాధించాలన్న తపన, మరోవైపేమో మన ఫోకస్ని పక్కదారి పట్టించే డిజిటల్ డిస్ట్రాక్షన్స్. ఈ రెంటి మధ్య నలిగిపోతున్న ఓ స్టూడెంట్ కథే ఏది. మన కథలో హీరో పేరు అర్జున్. ఓ చిన్న టౌన్ నుంచి వచ్చిన చాలా బ్రైట్ స్టూడెంట్. చదువులో ఎప్పుడూ ముందుండేవాడు. కాని ఎప్పుడైతే అతని లైఫ్లోకి స్మార్ట్ ఫోన్ వచ్చిందో అప్పట్నుంచి అంతా మెల్లమెల్లగా మారిపోవడం స్టార్ట్ అయింది. అసలు ఈ వ్యసనం ఎలా మొదలవుతుందో తెలుసా? సరేలే, ఇంకొక్క 5 నిమిషాలు చూద్దాం అని అనుకోవడంతోనే. కాని ఆ 5 నిమిషాలు కాస్తా గంటలైపోతాయి. ఆ గంటలేమో మన రోజు మొత్తాన్ని తినేస్తాయి. చివరికి మనకు తెలియకుండానే అదొక బలమైన అలవాటుగా మారిపోతుంది. ఈ అలవాటు ప్రభావం అర్జున్ మీద చాలా క్లియర్గా కనబడింది. ఒకప్పుడు క్లాస్లో ఫస్ట్ బెంచ్లో కూర్చుని చురుగ్గా ప్రశ్నలడిగే అర్జున్ ఇప్పుడు లాస్ట్ బెంచ్కి మారిపోయాడు. నిద్రపోతూ కనిపించేవాడు. అతనిలోని ఆ స్పార్క్ మొత్తం మాయమైపోయింది. అర్జున్ లైఫ్ ఇలా ట్రాక్ తప్పుతున్న టైంలో ఒక ముఖ్యమైన మలుపొచ్చింది. అతని పరిస్థితిని గమనించిన ఒక టీచర్ అతన్ని పిలిచి మాట్లాడారు. ఆ ఒక్క కాన్వర్సేషనే అతని జీవితాన్ని మార్చేసింది. ఆ టీచర్ అర్జున్ను తిట్టలేదు, నిందించలేదు. చాలా ప్రేమగా ఒక విషయం చెప్పారు. అర్జున్, సమస్య నీలో లేదు, మనం బ్రతుకుతున్న పరిస్థితుల్లో ఉంది. ఈ ఫాస్ట్ లైఫ్, ఎప్పుడు పడితే అప్పుడు దొరికే ఈ ఇన్స్టెంట్ ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ మన సహనాన్ని తగ్గించేస్తున్నాయి, మన ఫోకస్ని దెబ్బతీస్తున్నాయి అని అర్థమయ్యేలా చెప్పారు. అప్పుడు ఆ టీచర్ చెప్పిన ఒక్క మాట అర్జున్ ఆలోచించే విధానాన్నే మార్చేసింది. తప్పులు చేయడం తప్పు కాదు, కాని వాటిని గుర్తించకపోవడమే నిజమైన తప్పు. ఎంత పవర్ఫుల్ మాట కదా ఇది. ఆ క్షణంలో అర్జున్ మైండ్లో ఒక బల్బ్ వెలిగినట్టయింది. ఆ మాటలు అతన్లో ఒక కొత్త ఎనర్జీని నింపాయి. తన లైఫ్ని మళ్లీ ట్రాక్ ఎక్కించుకోవడానికి ఒక చిన్న కాని చాలా పవర్ఫుల్ నిర్ణయం తీసుకున్నాడు. అతను తీసుకున్న నిర్ణయం చాలా సింపుల్. అదేంటంటే 2 అవర్ రూల్. ప్రతిరోజూ ఖచ్చితంగా 2 గంటలపాటు ఫోన్ను కంప్లీట్లీ స్విచ్ ఆఫ్ చెయ్యాలి. ఆ టైంలో తన పూర్తి ఫోకస్ కేవలం పుస్తకాలు, ఫ్యామిలీ, ఇంకా తన గోల్స్ మీద మాత్రమే పెట్టాలి. అంతే. ఏ కొత్త అలవాటైనా సరే మొదట్లో కష్టంగానే ఉంటుంది గదా. ముఖ్యంగా ఫోన్కు అంతలా అడిక్ట్ అయిన అర్జున్కు ఇది పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. చేతులు ఊరికే ఫోన్ కోసం వెతికేవి, మైండ్ అంతా డిస్టర్బ్డ్గా ఉండేది. అయినా సరే అర్జున్ వెనకడుగు వెయ్యలేదు. తన నిర్ణయానికి స్టిక్ అయ్యాడు. రోజులు గడిచే కొద్దీ ఆ కష్టం కాస్త ఒక డిసిప్లిన్గా మారింది. మెల్లమెల్లగా అతన్లో ఒక పాజిటివ్ చేంజ్ మొదలయింది. అతని కష్టం వృధా పోలేదు. కొన్ని నెలలు గడిచాయి. ఇప్పుడు చూడండి అర్జున్ లైఫ్లో వచ్చిన మార్పేంటో. ఎక్కడైతే వెనకబడిపోయాడో మళ్లీ అక్కడే ముందుకొచ్చాడు. లాస్ట్ బెంచ్లో నిద్రపోతున్న అర్జున్ మళ్లీ ఫస్ట్ బెంచ్లో కూర్చుని అంతే ఉత్సాహంగా, అంతే ఫోకస్తో పాఠాలు వినడం స్టార్ట్ చేశాడు. వాట్ అ కమ్బ్యాక్! ఇది కేవలం చదువులో వచ్చిన మార్పు మాత్రమే కాదు, అతని పర్సనాలిటీలో కూడా ఒక కొత్త కాంతి కనిపించింది. ఎప్పుడో మసకబారిపోయిన తన కలలు మళ్లీ అతని కళ్లల్లో ప్రకాశించడం మొదలుపెట్టాయి. అయితే అర్జున్ తన విజయంతోనే ఆగిపోలేదు. తను మారితే చాలు అనుకోలేదు. తనలాగే ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్న మిగతా స్టూడెంట్స్కి కూడా హెల్ప్ చేయాలనుకున్నాడు. అందుకే తన ఫ్రెండ్స్తో కలిసి రియల్ లైఫ్ వర్సెస్ రీల్ లైఫ్ అనే ఒక చిన్న ప్రోగ్రాంని స్టార్ట్ చేశాడు. ఈ ప్రోగ్రాం రూల్స్ చాలా సింపుల్. ప్రతి ఆదివారం యూత్ అంతా ఒకచోట గ్యాదర్ అవుతారు. అందరూ తమ ఫోన్లను ఒక బాస్కెట్లో పక్కన పెట్టేసి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. దేని గురించి? పుస్తకాల గురించి, కొత్త ఐడియాల గురించి, గేమ్స్ గురించి, వాళ్ళ ఫ్యూచర్ గోల్స్ గురించి. ఇలా ఒక చిన్న ఆలోచనతో మొదలైన ఈ కార్యక్రమం ఆ ఏరియాలో ఒక పెద్ద పాజిటివ్ మార్పుకు కారణమైంది. చాలామంది యువకులు ఆ డిజిటల్ ప్రపంచం నుండి బయటకొచ్చి నిజ జీవితంలోని ఆనందాలను మళ్లీ ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. ఈ కథ మనకు చెప్పే నీతి ఒక్కటే. సమస్య యువతలో లేదు,
వాళ్ళు బ్రతుకుతున్న పరిస్థితుల్లో ఉంది. వాళ్ళేమీ చెడ్డవాళ్లు కాదు. వాళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచమే మారిపోయింది. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన చాలా చాలా ముఖ్యమైన విషయం. ఓకే, పరిస్థితులు మన చేతుల్లో ఉండకపోవచ్చు, కానీ వాటిని ఎదుర్కొని మనల్ని మనం మార్చుకునే శక్తి ఎప్పుడూ మన చేతుల్లోనే ఉంటుంది. అర్జున్ కథ మనకి ఇదే గుర్తుచేస్తోంది. ఒక చిన్న, గట్టి నిర్ణయం మన జీవితాన్ని మళ్లీ సరైన దారిలో పెట్టగలదు. చూశారుగా, అర్జున్ కథను ఒక చిన్న నిర్ణయం మార్చేసింది. మరి మన కథను మార్చగల ఆ చిన్న నిర్ణయం ఏమై ఉంటుంది? ఒక్క క్షణం ఆలోచించండి.